ఏపీ లిక్కర్ కేసులో బిగ్ అప్డేట్. ఈ కేసులో తొలిసారి భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. 12 బాక్సుల్లో 11 కోట్లు పట్టుబడ్డాయి. హైదరాబాద్ లో దొరికిన ఈ డబ్బు ఎవరిది? ఇది లిక్కర్ నిందితులదే పక్కా ఆధారాలున్నాయని సిట్ అంటోంటే అసలు ఆ డబ్బు తనది కాదని కేసులో A1 గా ఉన్న కేసిరెడ్డి ప్రకటించారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు లేని కోణం బయటికి రావడంతో గేమ్ స్టార్ట్ అంటున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. సిట్ అధికారుల సోదాల్లో ఏకంగా 11 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. అయితే సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు సిట్ అధికారులు. ఈ కేసులో A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ ఈ దాడులు నిర్వహించింది. వరుణ్ విదేశాల నుంచి రాగానే అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో కాచారం ఫామ్ హౌస్ లో డబ్బు గురించి బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. 12 బాక్సుల్లో నగదు దాచినట్టుగా గుర్తించారు. A1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు వరుణ్ చాణక్య అంగీకరించినట్టుగా తెలుస్తోంది. 2024 జూన్ లో నగదు ఫామ్ హౌస్ కు తరలించారు. అయితే ప్రొఫెసర్ తీగల బాలరెడ్డి పేరు మీద ఫామ్ హౌస్ ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో దూకుడుగా ముందుకు వెళ్తున్న సిట్ అధికారులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కీలక సోదాలు నిర్వహిస్తున్నారు. కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప డైరెక్ట్ గా ఉన్న భారతీయ సిమెంట్స్ లో తనిఖీ చేశారు. అటు A1 కేసిరెడ్డికి చెందిన రిసోర్స్ 1 కంపెనీలో కూడా సిట్ అధికారులు సోదాలు చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయిన చాణిక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్ ను కూడా అణువణువు పరిశీలించారు అధికారులు. నిందితులకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహిస్తూనే ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశమయ్యారో, ఎన్నిసార్లు భేటీ అయ్యారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయ సిమెంట్స్ లో అణువణువు గలించారు అధికారులు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో పలు డాక్యుమెంట్స్ ను కూడా స్వాధీనం చేసుకుని స్టడీ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ భారతీయ సిమెంట్స్ కేంద్రంగా నడిచిందని అనుమానాలు రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కాచారంలో 11 కోట్ల రూపాయల నగదు పట్టుబడడంతో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో A47 గా ఉన్న నెల్లూరుకు చెందిన ఆటోమొబైల్ ఇంజనీర్ షాజిల్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈవీ రంగంలో పెట్టుబడుల కోసం కేసిరెడ్డే తనను సంప్రదించాడని సిట్ ముందు చెప్పారు షాజిల్. లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. మరోవైపు ఈ కేసులో సీజ్ చేసిన డబ్బుతో తనకు సంబంధమే లేదన్నారు రాజ్ కేసిరెడ్డి. ఈ విషయంలో ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ చెప్తున్నవన్నీ అసత్యాలే అని, ఆ ఫామ్ హౌస్ యజమాని తీగల విజయానంద్ రెడ్డికి అనేక వ్యాపారాలు ఉన్నాయన్నారు. తన భార్యకు ఆ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని అఫిడవిట్ లో తెలిపారు. తనకు బెయిల్ రానియకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు రాజ్ కేసిరెడ్డి. ప్రస్తుతం లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారికి బెయిల్ వస్తుందన్న తొందరలో ఓ కథ అల్లారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ 11 కోట్ల విషయంలో నిమిషానికి ఒక కథ చెబుతున్నారన్నారు. ఈ గోవిందప్ప కానీ, OSD గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ మామూలుగా ఈ కేసుతో సంబంధం లేదు, కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది, సిట్ దగ్గర ఏమీ సరుకు లేదు అంటే బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి సృష్టించాలి. ఇక 11 కోట్లు ఎవడియో పరమాత్ముడికి తెలియాలి. ఆ పేపర్ ఒకటి రాస్తాడు, 11కి అచ్చి రాలేదు, జగన్ 11 సంఖ్య అచ్చి రాలేదు, 11 సంఖ్య వచ్చింది, ఇప్పుడు 11 కోట్లు దొరికినాయి, ఇది బ్యాడ్ అంట. అంటే మీరే ఈ ప్రాస కోసం ఇప్పుడు డబ్బాలేమో 12 ఉన్నాయంట, మరి కోటికో డబ్బా ఉండాలి కదా, 11 కోట్లే ఉన్నాయంట. ఎవడెత్తేసారు రా మిగతాయి డబ్బాలు 12, జగన్కి అచ్చి రాలేదు 11, మళ్ళీ 11తో లోపలికి వెళ్ళిపోతాడు. ఇక లిక్కర్ కేసులో కక్ష సాధింపు ఉండదన్నారు మంత్రి పార్థసారథి. నిష్పక్షపాతంగా సిట్ విచారణ జరుగుతోందన్నారు. లిక్కర్ స్కామ్ లో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొంది నష్టపరిచారో ఈ రాష్ట్రాన్ని, వారి మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం. లోపలికి పోతారా లోపలికి పోరా అని చెప్పేసి మేము ఊహాగానాలు చేసే కాదు. ఇంత ఉన్నత స్థానంలో వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసినా వారి మీద చట్టపరంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటాం. లిక్కర్ కేసులో వైసీపీ నేతలు జైలుకు పోతారని టీడీపీ నేతలు హింటిస్తుంటే అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొంటామని ప్రతిపక్ష పార్టీ కౌంటర్ ఇస్తోంది.